తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ 2025కి సంబంధించి 2 ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు అనేది, దట్ టు బి ఓసీ క్యాండిడేట్స్ కావచ్చు, బీసీ క్యాండిడేట్స్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కావచ్చు. బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తే కనీసం ప్రైవేట్ కాలేజ్లో అయినా సీట్ రావడం ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ గురించి, అండ్ అదేవిధంగా బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఆన్సర్కి విత్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. ఈ టాపిక్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము, అండ్ సేమ్ టైం మనకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. మీరు ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు అప్డేట్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు రెస్పాన్స్ షీట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారని మీరు క్వైరీ చేస్తున్నారు. కాబట్టి మనకి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ స్క్రోల్ అవుతుంది, మీరు చూడొచ్చు. డిక్లరేషన్ ఆఫ్ ది ఆన్సర్కి సంబంధించి 5th June 2025 మనకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ చేస్తారు. మీరు ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకుంటే ఏ క్వశ్చన్కు ఏ ఆన్సర్ కరెక్ట్ అనేది కీలో మెన్షన్ చేస్తారు, అండ్ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ 2 టాపిక్స్ గురించి మనం 5th June 2025 రోజు డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఈవినింగ్ సెషన్లో. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ఆన్సర్ కీలో తప్పులుంటే ఏం చేయాలని కూడా క్వైరీ చేస్తారు. మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఆబ్జెక్షన్ చెప్పడం అంటే తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన కీలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా అలాంటి క్వశ్చన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత విత్ రిలవెంట్ ప్రూఫ్ తోటి మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఆబ్జెక్షన్ చెప్పడానికి పేమెంట్ అయితే పెట్టడం జరిగింది. మీరు ఎన్ని తప్పుల్ని ఫైండ్ అవుట్ చేసి ఎన్ని తప్పులకైతే ఆబ్జెక్షన్ చెప్తున్నారో అన్ని 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆబ్జెక్షన్ చెప్పాలనుకునే క్యాండిడేట్స్ విత్ జెన్యూన్ ప్రూఫ్ తోటి క్లియర్గా వెరిఫై చేసుకొని ఆబ్జెక్షన్ చెప్పాల్సి ఉంటుంది. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. మనం ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. తెలంగాణ ఎడ్సెట్ 2025కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క టోటల్ బుక్లెట్ ఇది. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనకు డీటెయిల్గా అయితే ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అండ్ ఇక్కడ మనకు క్వాలిఫైడ్ మార్క్స్ గురించి అడుగుతున్నారు. కాబట్టి మీరు ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని వస్తే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారనేది క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు ఇన్ఫర్మేషన్ 25% అయితే మీకు ఎంట్రన్స్ టెస్ట్లో రావాల్సి ఉంటుంది. ఎవరైతే ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఉంటారో 25% అయితే రావాల్సి ఉంటుంది. మీకు 25% అనేది ఎంట్రన్స్ టెస్ట్లో వస్తే మీరు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అయితే క్వాలిఫైడ్ అయినట్టు. ఎన్ని మార్క్స్కి 25 రావాలి అంటే 25% రావాలి అంటే 150 మార్క్స్ కాను మనకు 25% అయితే రావాలి. దట్ టు బి మనకు 38 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. 38 మార్క్స్ కనుక మీకు వచ్చినట్టయితే బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ మీరు క్వాలిఫైడ్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు. అండ్ సేమ్ టైం మీకు కనీసం ప్రైవేట్ కాలేజ్లో అయినా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వీరికి మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఉండదు, జస్ట్ మీరు ఎగ్జామినేషన్ అటెండ్ అయితే సరిపోతుంది. ఇది మనకు సంబంధించి మేజర్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.